మేఘాపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం భయంకరమైన దట్టమైన అడవుల మధ్య ఉండేది. ఆ ఊరిలోనికి ఎవరైనా ప్రవేశించాలన్నా, ఆ ఊరిలో ప్రజలు పక్క ఊరికి వెళ్లాలన్నా ఒక సాహసం లాంటిది. ఎందుకంటే ఆ ఊరిలో ప్రజలు బయటికి రావాలన్నా, బయట ఊరి ప్రజలు ఆ ఊరిలోనికి ప్రవేశించాలన్నా ఏ రోజు పడితే ఆ రోజు ఆ ఊరిలోనికి ప్రవేశించలేరు. ఆ ఊరి నడి మధ్యలో ఒక భయంకరమైన నూతిలో వింత చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకి ఆ ఊరికి ఏదో సంబంధం ఉంది. వారంలో ఒక్కరోజు మాత్రమే ఆ చెట్టు పచ్చని ఆకులతో పచ్చగా కనిపిస్తుంది. ఏ రోజైతే ఆ చెట్టు పచ్చని ఆకులతో పచ్చగా నిండుగా కనిపిస్తుందో ఆ రోజు మాత్రమే ఆ ఊరిలో ప్రజలు పక్క ఊరికి, పక్క ఊరిలో ప్రజలు ఈ ఊరిలోనికి రావడానికి సరైన సమయంగా భావిస్తూ ఉంటారు. ఇది ఎన్నో సంవత్సరాలుగా ఆ ఊరిలో ఉన్న పూర్వీకుల నుంచి ఈ సంప్రదాయం వాళ్ళు పాటిస్తూ ఉన్నారు. అదే రోజు తమకు కావలసిన ముడి సరుకులను, వారికి కావలసిన సామాన్లు అన్నీ ఆ రోజు మాత్రమే వెళ్లి తెచ్చుకోవాలి. ఈ నియమం ఎవ్వరు ఉల్లంఘించినా మౌలికా దయ్యం వారిని చంపేస్తుందని వాళ్ళు భయపడుతూ ఉంటారు. అంతేకాదు, ఈ యొక్క భయంకరమైన ఆచారానికి భయపడి ఎవరైనా ఊరి విడిచి వెళ్లిపోదామనుకున్నా వాళ్ళని ఆ మౌలికా దయ్యం చంపేస్తుందని ఆచారంలో ఉంటూ ఉంది. ఆ అడవిలో ఎటు చూసినా భూత ప్రేతాలతో దారి పొడుగునా నింపబడి ఉంటుంది. ఈ ఊరికి ఒకే ఒక భయంకరమైన ద్వారం ఉంటుంది. ఆ ద్వారమే దయ్యాల ద్వారం. ఆ ఊరిలోనికి ఎవరు ప్రవేశించాలన్నా ఆ ద్వారంలోంచే ఊరిలోనికి ప్రవేశించాలి. ఇలా ఎంతో మంది ఈ సంగతి తెలియక ప్రాణాలను విడిచి వారి యొక్క దేహాలు కుళ్ళి కళేబరాలుగా అక్కడే పడి ఉన్నాయి. అప్పటి నుంచి ఆ ఊరి ప్రజలెవరూ మామూలు రోజుల్లో ఆ ఊరిని దాటడానికి ఎవ్వరూ సాహసం చెయ్యరు. ఇదలా ఉండగా ఒక రోజు రాత్రి ఆ ఊరిలో ఇద్దరు వ్యక్తులు తమ ఇంటి ముందు కూర్చొని ఇలా మాట్లాడుకుంటున్నారు. ఒరేయ్, నేను నా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. మన ఊరిలో ఆ మౌలికా దయ్యం తిరుగుతూ ఉంటది, వస్తూ ఉంటదని వినడం తప్ప నేను ఎప్పుడూ చూడలేదు. అసలు ఇదంతా నిజమేనా, లేకపోతే ఏదైనా కొట్టు కదంటావా అని వాళ్ళు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. వారు ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా ఒక ముసలి వ్యక్తి వాళ్ళ ముందు నడుచుకుంటూ, మౌలికా దయ్యంతో ఆటలు వద్దురా, మౌలికా దయ్యం తలుచుకుంటే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఇంతమంది నమ్ముతున్న ఈ నమ్మకాన్ని మీరు నమ్మకపోతే మీ కర్మ. దానితో ఆటలొద్దురా, దానితో ఆటలాడితే ప్రాణాలకే చలగాటం అని అనుకుంటూ ఒక ముసలి వ్యక్తి వెళ్ళిపోతూ ఉన్నాడు. వాళ్ళ ఇద్దరిలో మరొక వ్యక్తి, అరే ఈ ముసలోడేంట్రా మనకి ఇంతలా చెప్పుకుంటూ వెళ్తున్నాడు. సరే, మన ఇద్దరం ఈ రోజు ఒక ఉపాయం పన్నుదాం. ఈ రోజు రాత్రి అమావాస్య కాబట్టి మన ఇద్దరం ఆ నూతి వద్దకు దొంగచాటున వెళ్లి మౌలికా దయ్యం వస్తుందో లేదో చూద్దాం. ఎందుకంటే మా తాత చిన్నప్పుడు చెప్పేవాడు, అమావాస్య పూట ఆ మౌలికా దయ్యం ఆ నూతిలోంచి బయటకు వచ్చి ఒక విచిత్రమైన అరుపు అరుస్తుందని. ఆ అరుపు నేను ఎప్పుడో చిన్నప్పుడు విన్నాను, కానీ నిజంగా ఆ మౌలికా దయ్యం బయటకు వచ్చి అరిసిందో లేదో అనే అనుమానం నాకు ఈ రోజు వరకు ఇప్పటికీ అలాగే ఉంది. సరే పద, సమయం అయింది, మనం ఆ నూతి వద్దకు వెళ్లి ఆ మౌలికా దయ్యాన్ని చూద్దాం అని ఇద్దరు నిర్ణయించుకొని వాళ్ళు ఇద్దరు ఊరి నడి మధ్యలో ఉన్న ఆ భయంకరమైన నూతి వద్దకు దొంగచాటున చూస్తూ ఉన్నారు. సరిగ్గా రాత్రి 1 గంట సమయమైంది. చుట్టూ ఏవో పిశాచాల అరుపులు లాంటివి వినిపిస్తూ ఉన్నాయి. సరిగ్గా ఆ నూతి మధ్యలోంచి ఒక విచిత్రమైన పొగ బయటకు రావడం కనిపించింది. వెంటనే వాళ్ళ ముందుకు
ఒక భయంకరమైన రూపం ఆ నూతిలో ఉన్న చెట్టుపై నుంచి నడుచుకుంటూ వస్తుంది. అదే మౌలికా దయ్యం. దాన్ని చూసిన వెంటనే వీళ్ళిద్దరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కానీ వీళ్ళు అక్కడ ఉండడం పసిగట్టిన ఆ మౌలికా దయ్యం వీళ్ళిద్దరిని అక్కడికక్కడే ముక్కల ముక్కలుగా చేసి వాళ్ళ ఇద్దరి రక్తాన్ని తాగి వాళ్ళ శవాన్ని ఆ భయంకరమైన చెట్లకి ఏలగట్టి ఆ దెయ్యం తిరిగి మరలా నూతిలోనికి వెళ్లిపోయింది. ఉదయం లేచిన తర్వాత ఆ ఊరిలో ప్రజలందరూ ఆ చెట్టు వద్దకు గుమ్ముకూడారు. ఆ చెట్టు మీద వాళ్ళ ఇద్దరు వ్యక్తుల యొక్క శవాలను చూసి ఊరిలో ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. అది చూసిన ఆ ముసలి వ్యక్తి, వీళ్ళు నిన్న రాత్ర ఆ మౌలికా దయ్యం గురించి మాట్లాడుకోవడం నేను విన్నాను. వీళ్ళని హెచ్చరించాను కూడా, మౌలికా దయ్యంతో చలగాటం వద్దు, మీ ప్రాణాలకే అపాయమని. నేను చెప్పిన మాట వినకుండా ఇప్పుడు చూడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు అని ఆ ముసలి వ్యక్తి వాళ్ళతో చెబుతూ ఉన్నాడు. ఇది అంతా విన్నా ఆ ఊరిలో ప్రజలందరూ తిరిగి మరలా భయంకరమైన ఆందోళనకి గురయ్యారు. మౌలికా దయ్యం చాలా రోజుల తర్వాత మన ఊరిలో ఇద్దరు వ్యక్తులను తీసుకుంది, ఇక ఈ బలి ఆగదు అని చాలా భయంతో ఆ ఊరిలో ప్రజలందరూ చేతిలో తమ ప్రాణాలను పెట్టుకుని భయం భయంగా జీవనం సాగిస్తూ ఉన్నారు. ఇదిలా ఉండగా ఆ ఊరిలో రంగమ్మ అనే ఒక వ్యక్తి నిండు గర్భంతో ఉంది. ఆ రోజు రాత్రి తనకి నొప్పులు రావడంతో తన భర్త చాలా కంగారు పడుతూ ఉన్నాడు. వెంటనే ఆ యొక్క రంగమ్మ వాళ్ళ భర్త ఒక మంత్రగత్తె వద్దకు వెళ్లి, అవ్వా మా ఆవిడ పురుటి నొప్పులతో బాధపడుతూ ఉంది, కాస్త నువ్వు వచ్చి మాకు సహాయం చేయవా అని ఆ వ్యక్తి ఆ మంత్రగత్తెతో అన్నాడు. వెంటనే ఆమె, పద బాబు పద, వస్తాను, నేను ఈ చుట్టుపక్కల ఊర్లకి పెద్ద మంత్రగానిని. ఇదిలా ఉండగా ఆ ఊరిలో మరొక వింత ఆచారం కూడా ఉంది. ఆ ఊరిలో ఏ ఒక్క స్త్రీ గర్భం దాల్చినా తన గర్భంలో ఇద్దరు శిశువులు జన్మిస్తారు. ఆ ఇద్దరు శిశువుల్లో ఒక శిశువును తీసుకొని వచ్చి ఆ నూతిలో పడివేయాలి. ఒక్క శిశువు మాత్రమే తన వద్ద ఉంచుకోవాలి. ఇలా గర్భం దాల్చిన ఆ యొక్క స్త్రీ ఆ యొక్క నూతి వద్దకు వచ్చి తన యొక్క నోటితో తన బిడ్డను నీకు ఇచ్చేస్తాను అని చెప్పి ఆ తరువాత తన బిడ్డని కనాలి. ఈ ఆచారం ఎన్నో సంవత్సరాల నుంచి వస్తుంది. అదే విధంగా రంగమ్మను కూడా వాళ్ళ భర్త ఆ యొక్క మంత్రసాని ఇద్దరు ఆ నూతి వద్దకు తీసుకొని వచ్చి తన చేత చెప్పించారు. తను మౌలికా దయ్యం, నా యొక్క శిశువులు ఇద్దరిలో ఒక శిశువు నీకు ఇచ్చేస్తాను, ఒక శిశువు నా వద్ద ఉంటుంది అని ఆ యొక్క ఆ గర్భం దాల్చిన ఆమె చెప్పి అక్కడి నుంచి ముందుకు వెళ్తూ ఉన్నారు. సరిగ్గా మార్గం మధ్యం వచ్చేసరికి తన యొక్క గర్భంలో ఉన్న ఇద్దరు శిశువులు అడ్డం తిరిగారు. అది గమనించిన మంత్రసాని వాళ్ళ భర్తతో ఇలా అంటుంది, బిడ్డలు ఇద్దరు అడ్డం తిరిగారు, ఇప్పుడు నేను వీళ్ళని కాపాడడం నా వల్ల కాదు. ఈ పక్క ఊర్లో ఉన్న ప్రముఖ ప్రఖ్యాతగాంచిన ఒక మంత్రసాని ఉంది, తన వద్దకు తీసుకొని వెళితే ఈమెను బ్రతికించుకోగలం, లేకపోతే తల్లితో పాటు పిల్లల ప్రాణాలు కూడా ఇద్దరిపోతాయి, కనుక మనం ఈ ఊరిని ఇప్పుడు దాటాలి అని ఆ మంత్రసాని రంగమ్మ భర్తతో చెబుతూ వస్తుంది. అది విన్న రంగమ్మ వాళ్ళ భర్త ఆశ్చర్యపోయాడు. అరే, అదెలా సాధ్యం? మనం ఇప్పుడు ఈ ఊరిని దాటి వెళ్తే ఆ మౌలికా దయ్యం మనల్ని చంపేస్తుంది కదా, ఓరి భగవంతుడా, నాకు ఎంతటి కష్టం తెచ్చావు అని చాలా బాధపడుతూ ఉన్నాడు. రంగమ్మను పక్క ఊరిలో ఉన్న పెద్ద మంత్రసాని వద్దకు తీసుకువెళ్దామని వాళ్ళిద్దరూ అనుకుంటూ ఉండగా ఆ రంగమ్మ కడుపున చనిపోయిన ఒక శిశువు జన్మించింది. అది చూసి వాళ్ళు అందరూ ఆశ్చర్యపోయారు. అరే, చనిపోయిన శిశువు మనకి జన్మించింది, ఇప్పుడు ఆ బావిలో ఉన్న ఆ మౌలికా దయ్యానికి మనం
ఏం చెయ్యాలి? మన బిడ్డలో ఇద్దరు పుడతారనుకుంటే ఒక్క శిశువు మాత్రమే జన్మించింది. ఇప్పుడు ఈ శిశువుని, మరణించిన శిశువుని తీసుకువెళ్లి ఆ బావిలో వేస్తే ఆ మౌలికా దయ్యం మనల్ని క్షమించదు. ఏం చెయ్యాలి అని వాళ్ళు ముగ్గురు చాలా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇది అలా ఉండగా రంగమ్మ వాళ్ళతో ఇలా అంటుంది, అయ్యా, ఈ బిడ్డను ఆ మౌలికా దయ్యం ఎలాగో చంపేస్తుంది. ఇక నన్ను కూడా ఎలాగో బ్రతకనివ్వదు. నేనే వెళ్లి ఆ నూతిలో దూకి చచ్చిపోతాను అని రంగమ్మ గట్టిగా ఏడుస్తూ ఉంది. ఆ మాటలు విన్న మంత్రసాని వాళ్ళతో ఇలా అంటుంది, ఒక్క నిమిషం ఆగండి. ఇది మన చేతుల్లో జరిగింది ఏమీ లేదు, అంతా దైవేచ్ఛ. సరే, ఈ మరణించిన శిశువును తీసుకుని వెళ్లి నేను ఆ నూతిలో విడవేస్తాను. ఆ మౌలికా దయ్యంతో నేను జరిగిందంతా చెబుతాను. తరువాత తనకి ఏం కావాలో కొనుక్కొని తరువాత మీకు తెలియజేస్తాను. మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి ఆ మంత్రసాని చనిపోయిన ఆ బిడ్డను తీసుకొని ఆ ఊరి నడి మధ్యలో ఉన్న ఆ నూతి వద్దకు వచ్చింది. మంత్రసాని, ఓ ఈ మౌలికా దయ్యమా, మమ్మల్ని క్షమించు. ఈ రోజు జన్మించిన ఆ గంగమ్మకు ఒక్కగాను ఒక్క బిడ్డ జన్మించాడు. కాని ఆ బిడ్డ కూడా ప్రాణాలతో లేడు. ఈ ఊరిలో ఎన్నో సంవత్సరాల నుంచి కమల పిల్లలు తప్ప ఒంటరిగా పిల్లలు జన్మించలేదు. ఈ జన్మించిన ఒక్క పిల్లవాడు కూడా మరణించాడు. నేను మీకు బలిగా నీకు సమర్పిస్తున్నాను అని చెప్పి ఆ పిల్లవాడిని నూతిలో పడివేసింది ఆ మంత్రసాని. ఆ మౌలికాదయ్యం చనిపోయిన పిల్లవాడితో శవంతో సహా మౌలికాదయ్యం నూతిలోంచి బయటకు వచ్చి, ఏమీ మంత్రసాని, ఈ చనిపోయిన శిశువు నాకెందుకు? జీవించి ఉన్న వాళ్ళ అమ్మ నాకు కావాలి. తన రక్త మాంసాలు తింటే గాని నా యొక్క ఈ రక్తదాహం తీరదు అని గట్టిగా అరుస్తుంది. అది విన్న మంత్రసాని, అమ్మా, అయ్యా, ఆ యొక్క తల్లి చాలా మంచిది. తన గర్భంలో ఒక్క శిశువు మాత్రమే జన్మించాడు. నిజంగా ఇద్దరు శిశువులు జన్మించలేదు అని చెప్పగా ఆ మౌలికాదయ్యం ఆ మంత్రసాని అక్కడికక్కడికే ముక్కలుగా నరికేసింది. తన తలను మాత్రమే ఆ యొక్క గంగమ్మ ఇంటికి పంపింది. ఆ తల వీళ్ళతో ఇలా అంటుంది, నన్ను క్షమించండి. మీ బిడ్డను నేను మౌలికాదయ్యానికి అప్పచెప్పాను. మిమ్మల్ని చెప్పిన విధంగానే వాళ్ళకి చెప్పాను. కానీ ఆ మౌలికాదయ్యం మిమ్మల్ని చంపడానికి వస్తుంది. దయచేసి ఈ ఊరిని విడిచి వెళ్ళిపోండి, మీ ప్రాణాలు కాపాడుకోండి అని ఆ శిరస్సు చెప్పి అక్కడికక్కడికే పేలిపోయింది. ఇది ఎంత గమనించిన మౌలికాదయ్యం, ఓహా మంత్రసాని, నీ యొక్క మంత్రశక్తులు ఉపయోగించి వాళ్ళకి జరిగిందంతా తెలియజేశావన్నమాట. నా శక్తి ముందు నీ శక్తి ఏమాత్రం? వాళ్ళని ఖచ్చితంగా పట్టుకొని చిత్రహింసలు చేసి చంపి తినేస్తా. అంతేకాదు, ఈ రోజు నుంచి ఊరిలో ప్రతిరోజు ఒక్క శవాన్ని ఖచ్చితంగా నేను తీసుకొని వెళ్తా అని గట్టిగా అరుస్తూ ఆ మౌలికాదయ్యం ఆ రంగమ్మ ఇంటి వైపు వస్తూ ఉంది. అది గమనించిన రంగమ్మ తన భర్త వాళ్ళు ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చారు. మన ఇద్దరి వల్ల ఈ ఊరి నాశనం అవడానికి నాకు ఇష్టం లేదు. మనమే మౌలికాదయ్యం వద్దకు వెళ్లి తమ శరీరంలో ఉన్న రక్తానంతా తాగిమని ఈ ఊరి పెదలను విడిచిపెట్టి చెబుదాం పద అని చెప్పి వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు ఆ మౌలికాదయ్యానికి ఎదురుగా వచ్చారు. అది చూసిన మౌలికాదయ్యం, మీ చావును వెతుక్కుంటూ మీరే వచ్చారన్నమాట. ఇక మిమ్మల్ని విడిచిపెట్టేదే లేదు. మీ శిశువుని, మరణించే శిశువుని నాకు అప్పచెప్పి మీ ప్రాణాలను కాపాడుకుందామనుకుంటున్నారు కదూ. ఇక మిమ్మల్ని క్షమించేలేదు. మీతో పాటు ఈ ఊరిని కూడా నాశనం చేసేస్తా అని మౌలికాదయ్యం గట్టిగా నవ్వుతుంది. అది విన్న భార్యాభర్తలు ఇద్దరు, అమ్మా, మేము చేసిన తప్పుకి ఈ ఊరి ప్రజలు శిక్షించడం మాకు ఇష్టం లేదు. కావాలంటే మా ప్రాణాలు నీ వద్ద విడుస్తాం. నీకు నచ్చిన విధంగానే మీ నూతి వద్ద త్రిశూలులపై పడుకొని మా రక్తాన్ని బొట్టుగా నీకు అందజేస్తాం. గత సంవత్సరాల నుంచి నీకు ఇటువంటి రక్తదాహం ఎన్నడూ జరగలేదు.
ఆ యొక్క మహోత్సవాన్ని మేము నీకు జరిపిస్తాం. నీ యొక్క నూతిపై త్రిశూలాలపైన మేము పడుకొని మా శరీరంలో ఉన్న ప్రతి రక్తపు చుక్కను నీకే దారబోస్తాం, మమ్మల్ని నమ్ము అని చెప్పగా ఆ మౌలిక దయ్యం సరే, రేపే నా యొక్క బావి పైన అతి శక్తివంతమైన కత్తులను పెట్టి ఉంచుతాను. మీరు ఇద్దరు ఊరిలో పెదలు సమేతంగా అందరూ అక్కడ చూస్తూ ఉండగానే మీరు ఇద్దరు ఆ కత్తులపై పడుకునేవలను. మీ శరీరంలో ఒక్క రక్త బట్టు కూడా మీరు ఎక్కడ దాయడానికి ప్రవేశం లేకుండా ఏర్పాట్లు చేస్తాను. ఆ రక్తం నాకు ప్రతి బట్టు చుక్కలు కూడా పడుతూ ఉండాలి. లేదంటే నా రక్తదాహానికి మీ ఊరిలో ఉన్న ప్రజలు అందరూ కూడా సరిపోరు. సరే, మీ మాటపై నమ్మకం ఉంచి నేను ఇప్పుడు మీ ఊరి ప్రజలను ఏమీ చేయకుండా వెళ్ళిపోతాను అని చెప్పి మౌలిక దయ్యం అక్కడి నుంచి తన నూటిలోనికి వెళ్ళిపోయింది. అది విన్న వీళ్ళు ఇద్దరు, అమ్మయ్య, ఈ రోజుకి మన ఊరి ప్రజల్ని కాపాడుకోగలిగా. సరే, ఇంకా చేసేదేముంది, రేపు మన ప్రాణాలు విడుచుకోవడానికి సిద్ధంగా ఉందాం, పద అని చెప్పి వాళ్ళు నడుస్తూ ఉన్నారు. ఇది అంతా గమనించిన ఒక వ్యక్తి, అరే, మన ఊరి కోసం వీళ్ళు ఇద్దరు ప్రాణత్యాగానికి కూడా వెనకాడటం లేదు, వీళ్ళని ఎలాగైనా కాపాడుకోవాలి, అందుకు ఏదైనా ఉపాయం ఆలోచిద్దాం అని ఆ వ్యక్తి ఆలోచిస్తూ ఉండగా అతనికి ఒక సందేహం వచ్చింది. ఈ యొక్క దెయ్యాన్ని ఇప్పటి నుంచి మన ఊరిలో ఎక్కడా లేకుండా పూర్తిగా నాశనం చేసేగల శక్తి ఎక్కడ ఉందో కనిపెట్టాలి. మా ఊరి పెద్దకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది, అతన్ని కలుద్దాం అని అనుకొని అతను ఉదయం లేచిన తర్వాత ఆ ఊరి పెద్ద ఇంటికి వెళ్ళాడు. అయ్యా, ఈ మౌలిక దయ్యం కారణంగా ఎంతో మంది శిశువులు చనిపోతూ ఉన్నారు. మీకు ఒక సంగతి తెలుసా? మన ఊరిని కాపాడడానికి రేపు రాత్రికి మన ఊరిలో ప్రజలు ఇద్దరు ప్రాణాలు విడిచిపోతూ ఉన్నారు. అది ఎక్కడో కాదు, ఆ మౌలిక దయ్యం స్థావరం ఉన్న ఆ నూతి దగ్గర అతి భయంకరమైన కత్తులతో వాళ్ళు శరీరం అంతా తూట్లుగా పొడుచుకొని వాళ్ళ రక్తదాహం తీర్చడానికి వెళ్తూ ఉన్నారు. ఇలా ఎంతమంది మన ఊరి కోసం బలి అయిపోవాలి? ఆ మౌలిక దయ్యాన్ని పూర్తిగా నాశనం చేస్తే తప్ప కొన్ని రోజులకు మన ఊరిలో శిశువులు కూడా జన్మించరు. ఇక అతను జాడ ఎక్కడ ఉందో చెప్పండి. అతి భయంకరమైన క్రేత్రి మాంత్రిక శక్తులు కలిగిన ఆ మాంత్రికుడు ఎక్కడ ఉన్నారో మీకు తెలుసు కదా. అతని జాడ ఎక్కడుందో చెబితే నేను అతనిని ఖచ్చితంగా తీసుకొని వచ్చి మన ఊరిలో ఉన్న ఈ మౌలిక దయ్యాన్ని పూర్తిగా నాశనం చేయిస్తాను, చెప్పండి గురు అని ఆ ఊరి పెద్దని అడుగుతూ ఉన్నాడు. అది విన్న ఊరి పెద్ద, నువ్వు అనుకున్నంత సులభం కాదు. మన ఊరిలోంచి మౌలిక దయ్యాన్ని తరిమి కొట్టాలంటే మన పూర్వీకుల నుంచి ఆ బావిలో ఆ మౌలిక దయ్యం అలా తిష్ట వేసుకొని కూర్చుంది. ఆ మౌలిక దయ్యం యొక్క వయసు కొన్ని వందల సంవత్సరాలు ఉంటుంది. మనం వేసే ప్రతి అడుగు కూడా ఆ మౌలిక దయ్యానికి పసిగడుతూనే ఉంటుంది అని ఊరి పెద్ద చెప్పగా ఆ వ్యక్తి, ఇలా ఎంతకాలమని భయపడుతూ ఉంటాం? ఇలా మనలో ఎంతమంది ఆ మౌలిక దయ్యానికి బలి అవ్వాలి? దీనికి ఏదో ఒక సమస్యకు పరిష్కారం వెతకాలి. మన ఊరిలో ఉన్న పసిపిల్లలను కాపాడుకుందాం. మన ఊరిని దయ్యాలేని ఊరిగా, అన్ని ఊరిలాగే స్వచ్ఛమైన ఊరిగా మార్చుకోవాలని మీకు లేదా? నా ప్రాణాలు పోయినా సరే నేను మాత్రం ఆ మాంత్రికుడు ఖచ్చితంగా తీసుకొని వస్తాను. దయచేసి అతని జాడ ఎక్కడో నాకు తెలియజేయండి అని ఆ వ్యక్తి ఊరి పెద్దను గట్టిగా అడుగుతున్నారు. సరే, ఈ రోజు రాత్రి 12 గంటలకు 2 నల్ల కోడుల రక్తాన్ని ఒక కుండలో వేసుకొని వచ్చి మా ఇంటి వద్దకు రా. నీకు ఆ యొక్క కీర్తి మాంత్రికాలు తెలిసిన ఆ యొక్క ఖగోళ సాంఘిక మాంత్రికుని ఖచ్చితంగా జాడ నీకు తెలియజేస్తాను. ఆ తరువాత నీ ఇష్టం. ఎదురే యొక్క పరిణామాలకు నువ్వే కారణమవుతావు. నీ వల్ల ఊరికి ఎటువంటి హాని కలగకుండా అతని జాగ్రత్తగా తీసుకొని వస్తే అతని మిగిలిన కథ అంతా అతను చూసుకుంటాడు అని ఊరి పెద్ద ఆ వ్యక్తితో చెప్పాడు. అది విన్న ఆ వ్యక్తి, తప్పకుండా గురువు గారు, మీరు నేను జాడ ఖచ్చితంగా తెలుసుకుంటాను అని చెప్పాడు. ఊరి పెద్ద చెప్పిన విధంగానే ఆ వ్యక్తి ఆ రోజు రాత్రి సరిగ్గా 1 గంట సమయానికి 2 నల్ల కోడి పెట్టెలను తీసుకొని ఆ ఊరి పెద్ద వద్దకు వచ్చాడు.
ఆ ఊరి పెద్ద చూసిన వ్యక్తి ఇలా అంటున్నాడు, అయ్యా, ఆ యొక్క మాంత్రికుడు ఎక్కడ ఉన్నాడో కాస్త తెలియజేస్తే నేను వెళ్ళి తీసుకొని వస్తాను, చెప్పండి అని చెప్పగా ఊరి పెద్ద ఇలా అంటున్నాడు, "మ్మ్, నువ్వనుకున్నంత తేలికైతే కాదు, కానీ నీ యొక్క పట్టుదల నాకు నచ్చింది. మన ఊరిని కాపాడాలనుకునే యొక్క విషయంలో నీ యొక్క తొందరపాటు నాకు చాలా నచ్చింది. సరే, ఈ నల్ల కోడి పెట్టెలను తీసుకొని మన ఊరికి తూర్పు దిశలో ఒక అడవి ఉంటుంది. ఆ అడవి మార్గం నడి మధ్యలో ఒక నూనె దీపం వెలుగుతూ ఉంటుంది. ఆ నూనె దీపంకి ఎదురుగా ఈ నల్ల కోడి పెట్టెల యొక్క తలను కోసి రక్తాన్ని ఆ దీపం మీద పడేలా చెయ్యు. ఆ తరువాత నీకే అర్థమవుతుంది ఆ మాంత్రికుడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పగా ఆ వ్యక్తి సరే అని చెప్పి ప్రయాణం సాగిస్తూ ఉన్నాడు. మార్గం మధ్యలో ఆ వ్యక్తికి ఒక అనుమానం వచ్చింది. అరే, నూనె దీపం ఉందంటున్నాడు, పైగా ఈ కోడిపెట్ల రక్తం అక్కడ వేయమంటున్నాడు, ఏంటో నాకంతా మాయలా ఉంది. సరే, ఏదైతే అదే అయింది, మనం వెళ్ళి ఆ ఊరి పెద్ద చెప్పిన విధంగానే చేద్దాం, తర్వాత ఏం జరుగుతుందో మనమే చూద్దాం అని చెప్పి ఆ వ్యక్తి ఊరి పెద్ద చెప్పిన విధంగానే అడవిలో నడుచుకుంటూ ఆ నూనె దీపం వద్దకు వచ్చాడు. చుట్టూ ఎటు చూసిన నల్లని చీకటితో భయంకరమైన ప్రదేశంలా ఉంది అది. అది చూసి, అరే, ఇక్కడ మనుషులు ఎవరూ లేరు, పైగా నూనె దీపం ఒకటే ఉంది, ఇంత గాలిలో కూడా ఈ దీపం వెలుగుతుందంటే, సరే, అతను చెప్పినట్టుగానే ఇక్కడ ఏదో శక్తి దాగి ఉంది అని చెప్పి ఆ యొక్క వ్యక్తి ఆ కోడుల యొక్క రక్తాన్ని ఆ దీపంపై పడేలా చేశాడు. వెంటనే అక్కడికి ఒక విచిత్రమైన రాళ్లతో కట్టిన ఒక గృహ అక్కడికి దర్శనమిచ్చింది. ఆ గృహలోనికి ఆ వ్యక్తి నడుచుకుంటూ భయంగా వెళ్తూ ఉన్నాడు. ఆ గృహలో ఒక భయంకరమైన మంత్రాల శబ్దం వినిపిస్తుంది. ఓం క్రీం మంత్ర పిశాచిని, ఓం క్రీం కాలకేకిని, ఓం క్రీం మూలశంకని, ఓం క్రీ అష్టభైరవి అని మంత్రాలు వినిపిస్తూ ఉన్నాయి. అది గమనించిన ఈ యొక్క ఊరి వ్యక్తి, అరే, నిజంగానే ఊరి పెద్ద చెప్పిన విధంగానే ఈ మాయా గృహలో మాంత్రికుడు ఉన్నట్టున్నాడు, త్వరగా వెళ్ళి ఆ మాంత్రికుని కలవాలి అని అనుకొని అటుగా వెళ్తూ ఉండగా అతనికి ఎదురుగా ఒక పెద్ద అద్దం ఒకటి ఎదురైంది. ఆ అద్దంలో నుంచుని చూస్తూ ఉండగా ఇతని యొక్క శరీరం అస్థిపంజరంలా కనిపిస్తుంది. అరే, నా శరీరం అస్థిపంజరంలా కనిపిస్తుందేంటి? సరే, ఏదైతే అదే అయింది, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈ అద్దం పగలగొట్టాలా అని ఆలోచిస్తూ ఉండగా ఒక మాయావాణి వినిపించింది. ఈ అద్దం పగలగడితే నీ ప్రాణం గాల్లో కలిసిపోతుంది. నువ్వు ఇప్పుడు నీ దేహాన్ని విడిచి నీ అస్థిపంజరం ఈ లోపలికి వెళ్ళగలగాలి. అలా చేస్తేనే నువ్వు ఇప్పుడు ఆ మాంత్రికుని కలగలవు అని చెప్పగా ఈ ఊరి వ్యక్తి, అరే, ఇప్పుడు నా శరీరంలో ఉన్న అస్థిపంజరం బయటికి ఎలా వస్తుంది, అది ఎలా అని అరుస్తూ ఉండగా ఆ మాయావని, నువ్వు ఏమీ చేయవసరం లేదు, ఆ అద్దం పైన ఒక్కసారి నీ చెయ్యి పడితే చాలు, నీ శరీరంలోంచి నీ అస్థిపంజరం వేరుపడి నీ అస్థిపంజరం మాంత్రికుడి వద్దకు వెళ్తుంది. ఆ తర్వాత నువ్వు ఎందుకు వచ్చావో ఆ మాంత్రికుడికి చెప్పొచ్చు అని మాయావాణి వినిపించింది. అది అంతా విన్న ఆ ఊరి వ్యక్తి, సరే, ఖచ్చితంగా ఇంత దూరం వచ్చిన తర్వాత నా ప్రాణాలకైనా నేను వెనకాడను అని చెప్పి ఆ అద్దంపై చెయ్యి వేయగానే ఆ వ్యక్తి అస్థిపంజరంలా మారిపోయాడు. ఆ అస్థిపంజరం నడుచుకుంటూ అద్దంలోనికి వెళ్తూ ఉంది. సరిగ్గా కొద్ది సమయానికి ఆ మాంత్రికుడు ఉన్న ప్రదేశానికి చేరుకుంది. ఆ మాంత్రికుడు వింత మాంత్రికుడు వలె వికృతి రూపంలో ఉన్నాడు. చూడడానికి చాలా భయంకరమైన మాంత్రికుడులా ఉన్నాడు. ఆ మాంత్రికుడు తపస్సులో ఉండగా ఈ అస్థిపంజరం, అయ్యా, నేను పక్కనే ఉన్న గ్రామం నుంచి వచ్చాను. మా ఊరిలో మా ఊరిలో ఎటు చూసినా దెయ్యాలి, పిశాచాలతో మా ఊరు అంతా అల్లాడిపోతుంది. అంతేకాదు, అప్పుడే పుట్టిన శిశువులను కూడా
ఆ మౌలికాదయ్యం బలి తీసుకుంటుంది. ఇదే విధంగా పోతూ ఉంటే మా ఊరిలో ఇక ఎప్పటికీ ప్రజలు నివసించలేరు. అంతేకాదు, పసిపిల్లలే లేని ఊరుగా మా ఊరు ప్రపంచంలో ప్రసిద్ధిగాంచుతుంది. దయచేసి మీరు వచ్చి ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టరా అని అస్థిపంజరం అనగా, అది విన్న మాంత్రికుడు ఒక్కసారిగా, "మ్మ్, నువ్వు అనుకున్నంత తేలిక కాదు మౌలికాదయ్యను మీ ఊరి నుంచి తరిమి కొట్టాలంటే. గత 100 సంవత్సరాల నుంచి నేను ఇక్కడే తపస్సు చేస్తూ ఉన్నాను. మరికొద్ది రోజుల్లో నాకు ఆ మౌలికాదయ్యాన్ని ఎదిరించే శక్తి నా వశం అవుతుంది. పైగా నేను ఇక్కడ ఉన్నట్టు నీకు ఎవరు సమాచారం అందించారు" అని చెప్పగా, ఆ యొక్క ఊరి వ్యక్తి, "మా ఊరి పెద్ద గురువు గారు, మా ఊరి పెద్దే నేను ఇలా మా ఊరి గురించి బాధపడుతూ ఉండగా అప్పుడు చెప్పారు. కానీ మీ గురించి మంచిగానే చెప్పారు" అని చెప్పగా, ఆ మాంత్రికుడు, "మ్మ్, సరే, అసలు ఏం జరిగింది" అని చెప్పగా, మా ఊరిలో 2 వ్యక్తులు తమ ప్రాణాలను తీసుకొని మా ఊరిని కాపాడాలనుకుంటున్నారు. వాళ్ళకి పాపం నిన్న ఒకగానొక బిడ్డ జన్మిస్తే ఆ బిడ్డ కూడా చనిపోయి జన్మించింది. ఆ చనిపోయిన బిడ్డను మౌలికాదయ్యానికి బలి ఇచ్చారని ఆ మౌలికాదయ్యం ఇప్పుడు చాలా కోపంతో ఉంది. ఆ కోపంతో ఊరిలో ప్రజలందరినీ చంపేస్తారని చెప్పగా, వాళ్ళిద్దరూ తమ ప్రాణాలు తీసుకోమని చెప్పారు. ఇప్పుడు వాళ్ళిద్దరినీ కాపాడాలి. వాళ్ళిద్దరినీ కాపాడకపోతే ఇక మా ఊరు ఖచ్చితంగా నాశనం అయిపోతుంది అని చెప్పగా, ఆ యొక్క మాంత్రికుడు, "మ్మ్, సరే, మౌలికాదయ్యం ఖచ్చితంగా మీ ఊరిని నాశనం చేయడానికి అక్కడ స్థావరం ఉంది. ఏదో ఒక తప్పు చేయకపోతారా, మీ ఊరిని అందరి నాశనం చేయకపోదామని ఎదురు చూస్తూ ఉంది ఆ మౌలికాదయ్యం. సరే, నేను చెప్పిన విధంగా చెయ్యు. నేను నీకు ఒక మంత్రించిన ఒక చిన్నపాటి అస్థిపంజరాన్ని ఇస్తాను. ఆ అస్థిపంజరాలని మీ ఊరికి వెళ్ళేసరికి ఒక్కొక్క అస్థిపంజరం 10 అస్థిపంజరాలుగా రూపు పొందుతుంది. ఆ అస్థిపంజరాలు అన్నింటినీ తమ ఇంటి ముందు ఒక చక్రము వేసి ఆ చక్రములో ఆ అస్థిపంజరాలను నిలపమను. అలా చేసిన పిదప ఒక్కొక్కరి ఇంటిలోంచి ఒక్కొక్కరు తమ రక్తపు చుక్కని ఆ అస్థిపంజరంపై వేస్తే ఆ అస్థిపంజరాలకి ప్రాణం వస్తుంది. ఇలా ఊరు అంతా ప్రాణాలు పోసుకున్న అస్థిపంజరాలు తమ ఇంటి ముందు నిలబడి ఉంటాయి. ఈలోపు నేను ఆ శక్తిని అంతని గ్రహించి మీ ఊరిలోకి ప్రవేశిస్తాను. అంతవరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రేపు కటిక అమావాస్య. అందుకనే ఆ మౌలికాదయ్యం మీ ఊరి ప్రజలందరినీ చంపేస్తానని బెదిరిస్తుంది. సరే, ఇక నీకు సమయం లేదు, వెళ్ళు అని చెప్పి ఆ అస్థిపంజరానికి ఒక చిన్నపాటి అస్థిపంజరాన్ని ఇచ్చింది. ఆ చిన్న అస్థిపంజరాన్ని తీసుకొని తిరిగి మరలా ఆ అద్దంలోంచి బయటికి వచ్చాడు. వచ్చిన వెంటనే ఆ వ్యక్తి యొక్క దేహం తిరిగి మరలా యథావిధిగా వచ్చింది. అరే, ఇది అంతా చూడడానికి నిజంగా మాయావనిలాగే ఉంది. నిజంగా ఈ మాంత్రికుడు శక్తివంతుడే. అందుకనే తన చుట్టూ ఇంత శక్తివంతమైన వలయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇతను ఖచ్చితంగా మా ఊరిని కాపాడగలడు అని తన మనసులో అనుకుంటూ ఆ అడవి మార్గం గుండా నడుచుకుంటూ వచ్చాడు. సరిగ్గా ఊరి పెద్ద ఇంటి వద్దకు వచ్చేసరికి ఊరి పెద్ద తన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. "మ్మ్, వెళ్ళావా? ఆ మాంత్రికుని కలిసావా?" అని చెప్పగా, "కలిశాను గురువుగారు. నిజంగా అతను చాలా శక్తివంతుడు. తన చుట్టూ ఎన్నో మాయాశక్తులు ఉన్నాయి. అంతేకాదు, మన ఊరిని కాపాడడానికి ఖచ్చితంగా వస్తానని చెప్పాడు. ఇదిగో ఈ అస్థిపంజరాన్ని మొదటిగా మీ ఇంటి ముందు ఒక చక్రం వేసి ఆ చక్రంలో ఈ అస్థిపంజరాన్ని పెట్టమన్నారు. తరువాత మీ యొక్క శరీరం నుంచి ఒక రక్త చుక్కను ఈ అస్థిపంజరం మీద వేస్తే ఈ అస్థిపంజరానికి ప్రాణం వస్తుందట. ఈ ప్రాణం వచ్చిన అస్థిపంజరం నుంచి కొన్ని వందల అస్థిపంజరాలు పుట్టుకొని వస్తాయంట" అని చెప్పగా, ఆ ఊరి పెద్ద, "సరే, తప్పకుండా మన ఊరి కోసం ఏదైనా చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను" అని చెప్పి తన ఇంటి ముందు ఒక మంత్ర చక్రాన్ని వేసి ఆ చక్రంలో ఆ వ్యక్తి తెచ్చిన అస్థిపంజరాన్ని పెట్టారు. వెంటనే ఊరి పెద్ద తన చేతిలోంచి ఒక రక్తపు చుక్కను ఆ అస్థిపంజరం మీద వేశారు. వెంటనే ఆ అస్థిపంజరం ప్రాణప్రతిష్ఠ చేసుకుంది. అంతేకాదు, ఆ అస్థిపంజరం నుంచి కొన్ని వందల అస్థిపంజరాలు వచ్చాయి. ఆ అస్థిపంజరాలన్నింటినీ
ఆ ఊరి పెద్ద తన మరుసటి రోజు ఊరిలో దండోరా వేయించాడు. ఊరి శ్రేయస్సు కోసం తమ ఇంటి ముందు మేము పంపిస్తున్న అస్థిపంజరాలను తమ ఇంటి ముందు ఉంచి చక్రం వేసి ఆ చక్రంలో ఆ అస్థిపంజరాన్ని పెట్టవలను, తరువాత మీ రక్తపు చుక్కను దానిపై పెట్టవలను హో అని దండోరా వేయించాడు. అది విన్న ఊరి ప్రజలందరూ భయభ్రాంతులు చెందారు. అరే, అస్థిపంజరం ఏంటి మన ఇంటి ముందు పెట్టడం ఏంటి? నాకు ఇది అంతా ఏదో భయంగా ఉంది. అసలు మన ఊరికి ఏం జరుగుతుంది అని వాళ్ళు అందరూ చాలా భయపడుతూ ఉన్నారు. వెంటనే ఊరి పెద్ద, ప్రజలారా ఎవ్వరూ భయపడకండి, నేను చేసేది మన ఊరి కోసమే. మన ఊరిలో దాగి ఉన్న అత్యంత భయంకరమైన మౌలికా దెయ్యాన్ని వెళ్ళగొట్టాలని నేను ఇలా చేస్తూ ఉన్నాను. అందరూ దయచేసి మాకు సహకరించండి అని ఊరి పెద్ద చెప్పగా ఊరి పెద్దలందరూ ఆలోచనలో పడ్డారు. ఇదలా ఉండగా తమకు ప్రాణాలు బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న రంగమ్మ తన భర్త ఇలా అనుకుంటున్నారు. అరే, వీళ్ళు మౌలికా దయ్యాన్ని బంధించాలని చూస్తున్నారు. అది చాలా ప్రమాదం. మౌలికా దయ్యాన్ని మనం పూర్తిగా చూసామని సంగతి ఆ ఊరి పెద్దకు తెలియజేస్తాం, పద అని చెప్పి వాళ్ళు ఇద్దరు ఊరి పెద్ద వద్దకు వచ్చి, అయ్యా, మీరు చేస్తున్నది చాలా ప్రమాదం. ఆ మౌలికా దయ్యం మన ఊరిని అంతనే చంపేస్తుంది. అలా జరగడానికి వీల్లేదు. మా ప్రాణాలు ఇచ్చి కాపాడుకుంటాం. కొద్ది రోజుల పాటు ఆ మౌలికా దయ్యం మన ఊరి మీదకి రాదు. ఎందుకంటే నిన్న నేను చేసిన ఆ తప్పు వల్ల ఈ ఊరిలోనికి మౌలికా దయ్యం మళ్ళా వచ్చేస్తుంది అని చెప్పగా ఊరి పెద్ద, మీరు కంగారు పడకండి, మీరు చేసిన తప్పేమీ లేదు. మీరు ఇంకా మీ బిడ్డను పోగొట్టుకొని ఈ ఊరి కోసం మీ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా బలి అవడానికి సిద్ధమయ్యారు. అందుకు నేను మెచ్చుతాను. కానీ ఇలా ఎన్ని సంవత్సరాలని మన ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని భయంగా జీవిస్తూ ఉంటాం. ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఈ మౌలికా దయ్యాన్ని మన ఊరి నుంచి శాశ్వతంగా వెళ్ళగొట్టాలని మేము ఈ పని చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ మౌలికా దయ్యంతో పాటు మన ఊరికి చుట్టుపక్కల ఉన్న దెయ్యాలు అన్నిటినీ వెళ్ళగొట్టాలని ఎన్నో వందల సంవత్సరాల నుంచి తపస్సు చేస్తూ ఉన్న ఆ క్షీరక్షేత్ర మౌలిక ప్రసూచిక విద్య తెలిసిన ఆ యొక్క మాంత్రికుని మన ఊర్లోనికి ప్రవేశపెట్టబోతున్నాం. సరిగ్గా రేపు రాత్రి 1 గంట సమయానికి ఈ మౌలికా దయ్యాన్ని ఖచ్చితంగా బంధించగలం. నేను చెప్పినట్లు మీ ఇంటి ముందు ప్రతి ఒక్కరూ కూడా ఈ అస్థి పంజరాలను పెట్టి ప్రాణ ప్రతిష్టను చెయ్యండి అని చెప్పగా ఊరి ప్రజలందరూ సరే అని తమ తమ ఇంటి ముందుకు వెళ్ళి చక్రాన్ని వేసి అస్థి పంజరాన్ని పెట్టారు. అంతేకాదు తమ శరీరంలోంచి రక్తాన్ని కూడా ధారపోసి ఆ అస్థి పంజరాలకి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఊరు అంతా ఎటు చూసిన అస్థి పంజరాలతో ప్రతి ఇంటి ముందు నిండి ఉంది. అస్థి పంజరాలన్నీ తమ ఇంటి ముందు కాపలా కాస్తూ ఉన్నాయి. అది చూసిన ఊరి పెద్ద, రా మౌలికా దయ్యమా, ఇకపై నీ ఆటలు అరాచకాలు సాగో, ఖచ్చితంగా మిమ్మల్ని మేము బంధించగలం అని చెప్పగా ఆ ఊరి నడి మధ్యలో ఉన్న ఆ నూతిలోంచి ఒక విచిత్రమైన శబ్దం వినిపిస్తుంది. పిచ్చి పిల్ల చేష్టలు చేసి నన్ను బంధించాలనుకుంటున్న ఈ ఊరికి నేటితో సమయం పూర్తి అయింది. ఇక నుంచి ఈ ఊరిలో ఒక్క మానవుడు కూడా ప్రాణాలతో నిలబడడు అని పెద్ద స్వరం వాళ్ళకి వినిపిస్తూ ఉంది. అది విన్న ఊరి ప్రజలందరూ చాలా భయపడ్డారు. అందరూ ఏం జరుగుతుందో అని ఆశ్చర్యపోతూ అలా బిక్కుమని తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది అంతా విన్న ఆ వ్యక్తి, ఈ మాంత్రికుడు ఇంకా రాలేదు. ఈ దయ్యం చూస్తే పెద్ద స్వరంతో అరుస్తూ చాలా కోపావేశంతో ఉంది. ఇక ఇది కానీ జరగకపోతే ఖచ్చితంగా ఆ దయ్యం వాళ్ళందరినీ చంపేస్తుంది అని చాలా భయపడుతూ ఉన్నాడు ఆ ఊరి వ్యక్తి. ఆ ఊరి వ్యక్తి అనుకున్న విధంగానే ఆ ఊరి నడి మధ్యలో ఉన్న నూతిలోంచి ఆ మౌలికా దయ్యం చాలా కోపావేశంతో రగిలిపోతూ అరుస్తూ ఉంది. ఆ మాంత్రికుడు చెప్పినట్లుగా మీరందరూ చేసి
నన్ను బంధించాలనుకుంటున్నారా? అది మీ వశం కాదు. మిమ్మల్ని అందరినీ ఖచ్చితంగా ఈ రోజు చంపి తినేస్తా అని ఆ మౌలికా దయ్యం నూతిలోంచి గట్టిగా అరుస్తుంది. అది విన్న ఈ ఊరి వ్యక్తి, అరే బాబోయ్, ఈ మౌలికా దయ్యం నిజంగానే మా ఊరు మొత్తాన్ని చంపి తినేసేలా ఉంది. ఈ మాంత్రుడు గనక చెప్పినట్టు విధంగా రాకపోతే ఇక మా ఊరి పని అంతే అని చాలా భయపడుతూ ఉన్నాడు. ఇంతలో తన వెనకాతల నుంచి ఆ మాంత్రికుడు భయంకరమైన మంత్రాలు చదువుకుంటూ వస్తూ ఉన్నాడు. ఓం క్రీం ఫం ఫహ, ఓం క్రీం మౌలికా స్వాహ, ఓం క్రీం సర్వభేద ప్రేత స్వాహ, ఓం క్రీం కపాల కంకణి అని భయంకరమైన మంత్రాలు చదువుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆ మాంత్రికుడు ఆ ఊరిలోకి అడుగు పెట్టిన వెంటనే ఆ ఊరినంతా ఒక కపాలాల వర్షం పడుతూ ఉంది. ఆ కపాలాలు కూడా అగ్ని జ్వాలలతో రగులుతూ పడుతూ ఉంది. అది చూసిన ఈ యొక్క ఊరి వ్యక్తి ఇలా అడుగుతున్నాడు, అయ్యా మాంత్రుడు గారు, మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ మౌలికా దయ్యం చాలా కోపావేశంతో ఉంది. అయినా మీరు వచ్చేసరికి అకస్మాత్తుగా ఆకాశంలోంచి ఈ కపాలాలు పడడం ఏంటి అని ఆ ఊరి వ్యక్తి మాంత్రికుని అడగా, నేను అడుగు పెట్టిన చోట ప్రేతాత్మలన్నీ నేలకు వరగాల్సిందే. మీ ఊరు చుట్టూ ఉన్న అనేక ప్రణవ శక్తులు అన్నీ ఇప్పుడు నా వశం అవుతున్నాయి. ఈ దయ్యాల యొక్క అన్ని శక్తులు నేను వశీకరణం చేసుకుంటున్నాను. అందుకనే మీ ఊరు చుట్టూ ఆవహించిన ఆ ప్రేతాత్మలన్నీ నేలకు వరుగుతున్నాయి. ఇక మనము చేయవలసింది ఒకే ఒక పని ఉంది. అత్యంత శక్తివంతమైన ఆ మౌలికా దయ్యాన్ని బంధించడమే. అందుకు నాకు ఒక పని చేసి పెట్టాలి. మీ ఊరి పెద్దను నా వద్దకు రమ్మను అని ఆ మాంత్రికుడు ఆ ఊరి వ్యక్తితో చెప్పాడు. అది విన్న ఆ ఊరి వ్యక్తి, సరే గురువు గారు, తప్పకుండా ఇప్పుడే వెళ్ళి మా ఊరి పెద్దను తీసుకొని వస్తాను అని చెప్పి ఆ వ్యక్తి ఊరి పెద్ద వద్దకు వెళ్ళి, అయ్యా, ఆ మాంత్రికుడు ఊర్లోనికి ప్రవేశించాడు. అందువలనే మన ఊర్లో ఎన్నడూ లేని విధంగా ఈ కపాల వర్షం పడుతుంది. అతను మిమ్మల్ని త్వరగా తీసుకుని రమ్మని చెప్పాడు అని చెప్పగా ఆ ఊరి పెద్ద హడావిడిగా ఆ వ్యక్తితో వస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక కపాలం ఆ ఊరి పెద్ద తలపైన పడింది. వెంటనే ఆ ఊరి పెద్ద ఒక వికృతి రూపంలో మారిపోయి ఒక చిన్న పుష్పం వల్లే మారిపోయాడు. అది చూసి ఊరి వ్యక్తి, అరే, ఈ ఊరి పెద్ద ఏంటి ఇలా పుష్పంలా మారిపోయాడు, ఇప్పుడు ఏం చెయ్యాలి అని అనుకొని ఆ పుష్పాన్ని ఆ మాంత్రుడి వద్దకు తీసుకుని వెళ్ళాడు. అయ్యా మాంత్రుడి గారు, నేను వస్తున్న సమయంలో ఆ కపాల వర్షం నుంచి ఒక కపాలం మా ఊరి పెద్దగారి మీద పడింది. వెంటనే ఇతను ఒక పువ్వు వలె మారిపోయాడు. ఈ పువ్వు మామూలు పువ్వు కాదు, రాక్షస పువ్వు. ఈ యొక్క పువ్వుని నా ముందు పెడితే నా శక్తితో మరలా ఊరి పెద్దని తిరిగి మరలా మానవ రూపం దాల్చేలా చేస్తాను అని చెప్పగా ఆ ఊరి వ్యక్తి తన ముందు ఆ పుష్పాన్ని పెట్టాడు. వెంటనే ఈ యొక్క మాంత్రికుడు తన శక్తితో తిరిగి మరలా ఊరి పెద్దని మానవుల్లా మార్చాడు. నేను మీకు చెప్పడం మర్చిపోయాను, ఈ కపాలలో వర్షం కరిగే సమయంలో ఎవ్వరూ బయట తిరగకూడదు. ఏ ఒక్క కపాలం తన ఒంటిని తాకినా తిరిగి మరలా మీరు అందరూ మాయా పుష్పం వల్లే మారిపోయి ఆ మౌలికా దయ్యం మిమ్మల్ని అందరినీ వశం చేసుకుంటుంది. ఊరిలో దండోరా వేయించండి. ఈ కపాలల వర్షం తిరిగి ఆగేంత వరకు ఊర్లో ఎవరూ తిరగకూడదని, ఎవరు బయట సంచరించకూడదని దండోరా వేయించండి అని చెప్పగా ఊరి పెద్ద, తప్పకుండా మాంత్రుడి గారు, మీ రాక మాకు ఎంతో ఆనందంగా ఉంది, సరే అని చెప్పి ఆ ఊరి వ్యక్తి ఊరి పెద్ద చిన్నపాటి ఒక కవచాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ కవచం సహాయంతో ఊర్లోనికి ప్రవేశించి దండోరా వేస్తూ ఉన్నారు. ఊరి ప్రజలందరికీ విజ్ఞప్తి, కాలకూటక క్షేత్ర మాంత్రిక కలిగిన ఆ మాంత్రికుడు మన ఊర్లోనికి ప్రవేశించాడు. మన ఊరిని పట్టి పీడుస్తున్న ప్రేతాత్మలన్నీ బంధించి ఆ మౌలికా దయ్యంతో సహా అన్నింటినీ అంతం చేస్తానని చెప్పాడు. కావున ఊరిలో ప్రజలెవరూ భయభ్రాంతులు చెందకుండా తమ ఇళ్లలోనే దాగి ఉండాలి. ఈ సమయంలో కపాల వర్షం పడుతూ ఉంటుంది. ఆ వర్షంలో కపాలం ఎవరి మీద పడితే వాళ్ళు ప్రేతాత్మల్లా మారిపోయి
దెయ్యపు పుష్పాల్లా మారిపోతారు. కావున మీరెవ్వరూ ఇంటిలోంచి బయటకు రాకండి. తిరిగి మరలా మేము చెప్పేంత వరకు అందరూ ఇంటిలోనే ఉండండి అని ఊరి పెద్ద ఆ వ్యక్తి ఊరిలో ప్రజలందరికీ దండోరా వేయించాడు. అది విన్న ఊరి ప్రజలందరూ భయంగా ప్రాణాలు అరచేతులు పెట్టుకుని జీవనం సాగిస్తూ ఉన్నారు. మాంత్రికుడు మాత్రం ఆ ఊరి నడిమధ్యలో ఉన్న ఆ నూతి వద్దకు వెళ్ళి భయంకరమైన మంత్రాలు చదువుతూ ఉన్నాడు. ఓం క్రీం కేలకాపిని, ఓం క్రీం కుట్రశేషిని, ఓం క్రీం కపాల కంకిని, ఓం క్రీం క్షేత్రభావిని అని మంత్రాలు చదువుతూ ఉన్నాడు. నూతిలోంచి ఒక భయంకరమైన ఏడుపు శబ్దం వినిపిస్తుంది. నీ పగటి మంత్రాలకు భయపడి నేను నీకు లొంగిపోతాననుకున్నావు కదూ? నిన్ను వశం చేసుకోవడం నాకు తెలుసు. నీ పంచ ప్రాణాలు ఎక్కడ ఉన్నాయో నాకు తెలుసు. ఈ మౌలిక దయ్యమా, నా పంచ ప్రాణాలు ఎక్కడ ఉంటాయి? నా పంచ ప్రాణాలు నాలోని శక్తిపై ఉన్నాయి. నిన్ను ఎలా బందీ చెయ్యాలో నాకు తెలుసు అని ఆ మాంత్రికుడు గట్టిగా అరుస్తూ ఉండగా ఆ మౌలిక దయ్యం, నీ పంచ ప్రాణాలు ఎక్కడ ఉన్నాయో నాకు తెలుసురా ఆకు పక్షి. నీ యొక్క మంత్రశక్తులు నాశనం చేసి ఆ కనికట్టు ఎక్కడ దాచిపెట్టావో నాకు తెలుసు అని చెప్పగా ఈ మాంత్రికుడు మనసులో ఇలా అనుకుంటున్నాడు. ఈ మౌలిక దయ్యం నిజంగానే నా యొక్క శక్తులు ఎక్కడ ఉన్నాయో తెలిసిపోయింది. ఇప్పుడు ఆ శక్తులు నా వద్దకు తీసుకుని రాకపోతే ఈ దయ్యం ఖచ్చితంగా ఈ ఊరితో పాటు నన్ను చంపేస్తుంది. ఎలా అయినా సరే ఈ సంగతి ఊరి పెద్దకు తెలియజేసి ఆ క్షత్రియ శక్తులు దాచిపెట్టిన చోటుకు వాళ్ళు వెళ్ళమని చెప్పి ఆ శక్తి దాచమైన ఆ కమండలాన్ని నా వద్దకు తీసుకురామని చెప్పాలి అని మనసులో అనుకుంటూ ఉన్నాడు ఆ మాంత్రికుడు. ఇది అంతా గమనించిన ఆ మౌలిక దయ్యం నూతిలోంచి ఒక్కసారిగా బయటకు వచ్చి, ఏరా నీ శక్తులు ఎక్కడ దాచిపెట్టావో సంగతి నాకు తెలిసిపోయిందని ఆలోచిస్తూ ఉన్నావు కదూ? మౌలిక దయ్యాన్ని బంధించడం అంత తేలిక కాదు అని చెప్పి ఆ మాంత్రికుడి మీదకి అగ్ని జ్వాలలు విసురుతూ ఉంది. అది అంతా గమనించిన మాంత్రికుడు, ఓ ఈ మౌలిక దయ్యమా, నీ నేటితో నీ యొక్క పతనం ఖచ్చితంగా జరుగుతుంది. వెంటనే అతని మాంత్రికుడు పక్కకు ఆ ఊరి పెద్ద రావడంతో ఆ మాంత్రికుడు ఊరి పెద్దతో ఇలా అంటున్నాడు, అయ్యా నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ మౌలిక దయ్యంకి నా శక్తులు ఎక్కడ దాచిపెట్టానో, నా యొక్క శక్తిపీఠం, నా పంచ ప్రాణాలు అన్నీ ఎక్కడ దాచిపెట్టానో తెలిసిపోయింది. నేను కొద్ది గంటల పాటు ఈ మౌలిక దయ్యాన్ని బంధించగలిగి ఉంచుతాను. మీరు నా గుహలో ఒక రాతి కింద ఒక సర్పం యొక్క గర్భంలో నా కమండలం ఉంటుంది. ఆ కమండలాన్ని తీసుకొని వచ్చి నాకు ఇస్తే ఈ దయ్యాన్ని పూర్తిగా సర్వనాశనం చేయగలం. లేదా ఈ యొక్క మౌలిక దయ్యం యొక్క ఆగ్రహానికి నాతో పాటు మీ ఊరి అంతటిని కూడా సర్వనాశనం చేస్తుంది. త్వరగా వెళ్ళండి, కొద్ది సమయం మాత్రమే మనకు ఉంది. అమావాస్య 1 గంట వరకు చేరుకుంటే ఇక దీని శక్తిని ఆపడం మన ఎవ్వరి వల్ల కాదు అని చెప్పగా ఊరి పెద్ద తన పక్కనే ఉన్న ఆ ఊరి వ్యక్తితో, అయ్యా నువ్వే వెళ్ళి ఆ గృహలో ఉన్న సర్పంలో గర్భంలో ఉన్న కమండలాన్ని తీసుకుని రావాలి. అలా చేస్తే తప్ప మన ఊరి ప్రజల్ని కాపాడుకోలేం అని ఊరి పెద్ద చెప్పగా అతను ఇలా అంటున్నాడు, తప్పకుండా నేను ఈ ఊరిని కాపాడడానికి నా ప్రాణాలు ఇస్తానని మీకు సిద్ధంగా ఉన్నానని చెప్పాను కదా, ఇప్పుడే బయలుదేరుతాను అని చెప్పి ఇతను అడవి మార్గం గుండా నడుచుకుంటూ ఆ గృహలోనికి వెళ్ళాడు. ఇంతలో ఈ మౌలిక దయ్యం ఆ యొక్క మాంత్రికుడి పైనకి విపరీతమైన శక్తులచే ప్రేతాత్మలను విడుదల చేస్తుంది. వెంటనే ఈ మాంత్రికుడు ఆ యొక్క మౌలిక దయ్యం చుట్టూ ఒక కవచాన్ని ఏర్పాటు చేశాడు. ఓం క్రీం కవచ రూపిణి, ఓం క్రీం అంత భైరవి, ఓం క్రీం బంది వర్షిణి, ఓం క్రీం కపాల కక్షిణి అని మంత్రాలు చదవగానే ఆ యొక్క మౌలిక దయ్యం చుట్టూ ఒక వలయం లాంటిది ఏర్పడింది. ఆ వలయంలోంచి ఆ యొక్క మౌలిక దయ్యం అరుస్తూ, ఓరి నీచమానవా, నన్ను ఈ వలయంలోంచి తప్పించుకోవడం నాకు చాలా సులభం. ఈ వలయం ఎంతో సమయం నన్ను ఆపి ఉంచలేదు.
ఈ వలయం సమయం అయిన వెంటనే మొట్టమొదటగా ఊరు పెద్దలు చంపుకు తిని తన శవాన్ని ఊరిలో చుట్టూ దండోరా వేయిస్తాను. ఆ తరువాత నిన్ను ఊరి పెద్దల మధ్యనే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి వాళ్ళందరికీ చావు భయం చూపిస్తా అని గట్టిగా నవ్వుతుంది మౌలిక దెయ్యం. ఊరిలో ఎటు చూసిన కపాలాల వర్షంతో భయంకరమైన ఒక వాతావరణం నెలకొంది. అది అంతా గమనిస్తున్న ఊరిలో ప్రజలు కొందరు ఇలా అనుకుంటున్నారు, అరే ఇక మన ఊరిని కాపాడడం ఎవరి తరం కాదు. ఆగకుండా ఈ కపాలాల వర్షం కూడా అలా పడుతూనే ఉంది. నాకు ఏదో భయంగా ఉంది, ఊరిలో ఏదో జరుగుతుంది అని ఊరిలో ప్రజలు కొందరు భయపడుతూ ఉన్నారు. ఇదిలా ఉండగా ఆ గృహలోనికి వెళ్ళిన ఆ వ్యక్తి ఎటు చూసినా బండరాళ్ళు కనిపిస్తున్నాయి. అరే బండరాయి అని చెప్పారు, కానీ ఏ బండరాయి కింద సర్పం ఉందో నాకు తెలియడం లేదు, ఇప్పుడు ఏం చెయ్యాలి అని మనసులో భయపడుతూ ఉండగా అక్కడికి మాంత్రికుడు యొక్క స్వరం వినిపించింది. ఉరి మానవ, సందేహించకు, నీ చేతిలోకి ఇప్పుడు ఒక పాములు ఊదే కర్రను పంపిస్తాను. ఆ పాములు ఊదే కర్రతో నీ నాట్యంతో అక్కడ ఊదు. ఆ సర్పం తనకు తానే ఆ రాతిని తేల్చుకొని పైకి వస్తుంది అని చెప్పగా వెంటనే ఆ ఊరి వ్యక్తి చేతిలోకి ఒక పాములు పెట్టే కర్ర లాంటిది వచ్చింది. అది ఊదుతూ ఉన్నాడు. ఇంతలో ఆ యొక్క గుహలోంచి ఒక పెద్ద సర్పం రాయిని తేల్చుకుంటూ తన ముందుకు ప్రవేశించింది. అది చూసిన ఆ ఊరి వ్యక్తి ఆశ్చర్యపోయాడు. ఆ ఊరి వ్యక్తి ఆ మాంత్రికుడు చెప్పిన విధంగానే ఆ ఊరి చివరన ఉన్న ఆ మాయా గుహలోనికి ప్రవేశించాడు. ప్రవేశించిన వెంటనే తన ముందు ఒక భయంకరమైన సర్పం ఒకటి దర్శనమిచ్చింది. ఆ వ్యక్తి చాలా భయపడ్డాడు. ఇంతలో ఆ మాంత్రికుడి స్వరం తిరిగి మరలా వినిపించింది. నువ్వు ఏమీ భయపడకు మానవా, ఆ సర్పం నిన్ను ఏమీ చెయ్యదు. నువ్వు నేను చెప్పిన విధంగానే ఆ సర్పం ముందు వెళ్ళి నుంచొనగానే ఆ సర్పం నిన్ను తన కడుపులోనికి మింగేస్తుంది. తరువాత ఆ సర్పం యొక్క కడుపులో ఉన్న ఆ మాంత్రిక యొక్క దండాన్ని తీసుకొని వస్తే దాని సహాయంతో ఈ యొక్క మౌలిక దెయ్యాన్ని పూర్తిగా నాశనం చేయగలం అని ఒక స్వరం వినిపించింది. ఆ ఊరి వ్యక్తి మాంత్రికుడు చెప్పిన విధంగానే ఆ సర్పం ముందు నుంచున్నాడు. వెంటనే ఆ సర్పం తన కడుపులోనికి తనను మింగేసింది. సర్పం లోపల ఉన్న ఆ వ్యక్తి తిరిగి మరలా ఆ సర్పం నోటిలోంచి ఒక మాయా దండంతో బయటకు వచ్చాడు. వెంటనే ఆ ఊరు వ్యక్తి ఆ మంత్రదండాన్ని తీసుకొని ఈ ఊరి నడి మధ్యలో ఉన్న మాంత్రికుడి వద్దకు వచ్చాడు. సరిగ్గా ఊరి నడి మధ్య ఉన్న మాంత్రికుడి వద్ద వచ్చేసరికి ఆ మౌలిక దెయ్యం, ఊరి మానవా, ఈ మాంత్రికుడు అండ చూసుకొని నన్ను బంధించాలని చూస్తున్నారు కదూ, ఈ మాంత్రికుడితో పాటు ఈ ఊరి ప్రజలని సర్వనాశనం చేసి పునర్జన్మ లేకుండా చేస్తా. మీ యొక్క మంత్రదండాలు నా వద్ద పనిచేయవు అని గట్టిగా అరుస్తుంది ఆ మౌలిక దెయ్యం. ఈ మాంత్రికుడు, అయ్యా ఊరి పెద్దగారు, నేను చెప్పినట్లు చెయ్యండి. ఇంతకు మునుపు నేను ఇచ్చిన ఆ యొక్క మాయా అస్థి పంజరాలన్నింటినీ సేకరించి వాటిని ఇక్కడికి తీసుకుని రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఊరిలో ప్రజలందరూ తన ఒంటిలోంచి ఒక చిన్న రక్తపు చుక్కను తీసుకొని వచ్చి ఈ అస్థి పంజరాలపై వేయాలి. అలా చేస్తే ఈ అస్థి పంజరాలు ఉన్న శక్తి మొత్తం నా వశం చేరి ఆ శక్తితో ఒక భయంకరమైన రూపాన్ని ఇక్కడ మళ్ళా పునరుద్ధరింపచేసి ఆ రూపం చేతే ఈ మౌలిక దెయ్యాన్ని మనం పూర్తిగా చంపగలం అని మాంత్రికుడు ఊరి పెద్దతో చెప్పాడు. అది విన్న ఊరి పెద్ద, తప్పకుండా గురుగారు, ఇప్పుడే ఊర్లోనికి వెళ్ళి ప్రతి ఇంటి ముందు ఉన్న అస్థి పంజరాలు సేకరించి మీ వద్దకు తీసుకొని వస్తాం అని చెప్పి ఆ ఊరిలో ఉన్న ఇంటి ముందు అస్థి పంజరాలన్నింటినీ ఒక్కొక్కటిగా సేకరించి వాటన్నిటినీ తీసుకొని వచ్చి ఈ మాంత్రికుడు ముందుకు పెట్టారు. మాంత్రికుడు తన మాయాశక్తితో మంత్రాలు చదువుతూ ఉన్నాడు. ఓం క్రీం కాం కపాల కింకిని, ఓం క్రీం కం అస్థి పంజర లేఖని, ఓం క్రీం శం పాహదాదిని
అని మంత్రాలు చదువుతూ ఉండగా ఇంతలో ఆ మౌలికాదయ్యం చుట్టూ ఉన్న ఆ యొక్క మాయావల్యం అదృశ్యమైపోయింది. వెంటనే ఈ యొక్క మాంత్రికుడు, అరే ఎంత పని జరిగింది, నేను సమయం చూసుకోవడం లేదు, ఇంతలో ఆ సమయం మొత్తం అయిపోయింది, ఇప్పుడు ఆ మౌలికాదయ్యం నా ఆధీనంలో లేదు, మీరు ఒక పని చేయండి, ఇక్కడి నుంచి ఎవరు కాలు తమ ఇంటిలోకి వెళ్ళిపోండి అని ఆ యొక్క మాంత్రికుడు గట్టిగా అరుస్తున్నాడు. వెంటనే ఊరి పెద్ద అందరింది, వీరిలో ప్రజలందరూ తమ తమ ఇళ్లలో ఉండాలి, మౌలికాదయ్యం ఆ మాంత్రికుడి యొక్క బందీ నుంచి బయటకు వచ్చింది, ఎవరు బయటకు రావద్దు అని గట్టిగా అరుస్తున్నాడు ఊరు పెద్ద. ఈ మౌలికాదయ్యం నా శక్తి ముందు నీ శక్తి ఎంతరా మాంత్రికుడా, నిన్ను ఇప్పుడే కపాల కింకిణకి బలి ఇచ్చి నిన్ను ఈ ఊరికి దూరంగా విసిరేస్తా అని చెప్పి ఆ మౌలికాదయ్యం ఆ మాంత్రికుడి యొక్క పొట్టలో పొడిచి రక్తాన్ని తాగి ఆ మాంత్రికుడి గిరగిరా తిప్పి ఊరి చివరకు విసిరేసింది. అది ఎంతా చూసినా ఆ ఊరి వ్యక్తి, అరే మనల్ని రక్షించడానికి వచ్చిన ఆ మాంత్రుడు కూడా చంపేసింది, ఇక మన ఊరికి ఖచ్చితంగా శ్మశానంలో మార్చేస్తుంది ఈ మౌలికాదయ్యం అని చాలా భయపడుతూ నుంచున్నాడు. ఇంతలో ఆ ఊరి పెద్దకి ఒక సందేహం వచ్చింది. అరే మనం ఒక పని చేస్తే మాంత్రికుడు చెప్పిన విధంగానే ఈ అస్థి పంజరాలన్నింటినీ తన ముందు వచ్చి మన రక్తంతో తడుపుదాం, ఆ తరువాత ఆ అస్థి పంజరాంచి వచ్చిన శక్తి ఏదో ఒక రూపంలోకి ప్రవేశిస్తుందని చెప్పాడు కదా, మనం ప్రయత్నిద్దాం అని వాళ్ళు ఇద్దరూ ఆ అస్థి పంజరాల పైన తన రక్తాన్ని ప్రసరింపజేస్తూ ఉన్నారు. ఇంతలో ఆ మౌలికాదయ్యం, ఈ అస్థి పంజరాలను సజీవనం చేసి అటు వచ్చిన ఆ శక్తితో నన్నే చంపాలని చూస్తున్నారా అని గట్టిగా నవ్వుతూ ఉంది ఆ మౌలికాదయ్యం. ఆ మౌలికాదయ్యం చాలా కోపావేశంతో ఈ యొక్క ఊరి పెద్దని, అదే విధంగా ఆ ఊరి వ్యక్తిని తన మంత్రశక్తితో తన దేహాల నుంచి శిరస్సును వేరు చేసింది. కానీ ఆ మౌలికాదయ్యం వారితో ఒక విషయం చెప్పింది, మీ ప్రాణాలు సజీవంగానే ఉంటాయి, కాకపోతే మీ యొక్క దేహాలు నా వద్ద బందీవై ఉంటాయి, మీ ఇద్దరి యొక్క శిరస్సులు ఊరికి చివరన ఉన్న ఆ ద్వారం వద్ద ఏలబెట్టి ఉంచుతాను, అలా వేలబెట్టిన మీ శిరస్సులని బందులు రాబందులు గ్రెద్దలు వచ్చి పీక్కొని తింటూ మీ యొక్క ప్రాణాన్ని పూర్తిగా నాశనం చేస్తాయి అని చెప్పి ఒక్కసారిగా వాళ్ళ దేహాన్ని నుంచి శిరస్సులను వేరు చేసింది. వాళ్ళ శిరస్సులను తీసుకుని వెళ్ళి ఆ ద్వారానికి ఇరుపక్కల వేలబెట్టింది. వెంటనే ఉదయం కావడంతో ఆ దయ్యం అక్కడి నుంచి అదృశ్యమైపోయింది. వీళ్ళు ఇద్దరూ ఇలా మాట్లాడుకుంటున్నారు, అరే ఇక మనం బతికే అవకాశమే లేదా, మన ప్రాణాలు పోయాయి, పాపం అన్యం పుణ్యం జరగని ఈ ఊరి ప్రజల యొక్క ప్రాణాలు కూడా మనం అందరం కలిసి చాలా ఆపదలో పెట్టాం, వాళ్ళని ఎలాగైనా రక్షించుకోవాలి అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి ఒక మాయా పక్షి ప్రత్యక్షమైంది. వాళ్ళతో ఇలా అంటుంది, మిమ్మల్ని చంపుకు తినేస్తా, మీ తలలో ఉన్న మెదడు తిని మీ యొక్క కళ్ళు పీక్కని వెళ్ళిపోతా అని అరుస్తూ ఉంది. అది విన్న ఆ ఊరి వ్యక్తి తనకి ఒక ఉపాయం వచ్చింది. అరే గురువుగారు, ఇప్పుడు ఈ పక్షి సహాయంతోనే మనం ఏదో ఒక ఉపాయం ఆలోచించవచ్చు, ఒక్కసారి మీరు కాముగా ఉండండి, నేను ఆ పక్షితో మాట్లాడి మనలిద్దరిని ఇక్కడి నుంచి విడిపించేలా ప్రయత్నం చేస్తాను అని చెప్పి ఆ ఊరి వ్యక్తి పక్షితో, అయ్యా పక్షిరాజా, మీకు కావాలంటే మా శిరస్సును తీసుకోండి, కానీ మా శిరస్సు కంట రుచికరమైన వేరొక భాగం కూడా ఉంది, అదే మా శరీర భాగం. ఆ శరీర భాగంలో మా గుండె మీకు తినడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది, మీరు కాస్త దయచేసి మమ్మల్ని ఈ ఊరి చివరిన ఉన్న ఆ రాతి చెట్టు వద్దకు తీసుకొని వెళ్తే మీకు మా దేహాలను చూపిస్తాం, అప్పుడు మా శరీరంలో గుండెను తినొచ్చు మీరు అని ఊరి వ్యక్తి చెప్పగా ఆ పక్షి, గుండె, సరే సరే, అక్కడ కనుక నాకు మీ శరీర భాగంలో గుండె నచ్చకపోతే
మిమ్మల్ని అక్కడికక్కడే చంపుకు తినేస్తా అని గట్టిగా నవ్వుతూ ఉంది పక్షి. ఆ పక్షి వాళ్ళు చెప్పిన విధంగానే వాళ్ళ ఇద్దరి యొక్క శిరస్సుల్ని పట్టుకొని గాల్లో ఎగురుకుంటూ ఊరిలోంచి వెళ్తూ ఉంది. అది గమనించిన ఊర్లో ప్రజలు, అరే, ఊరి పెద్ద యొక్క శిరస్సును ఆ వ్యక్తి యొక్క శిరస్సు ఆ పక్షి ఎక్కడికో తీసుకువెళ్తుంది. ఈ పక్షి కూడా దయ్యపు పక్షిలాగే ఉంది, ఎలా అయినా కాపాడుకోవాలి అని వీళ్ళందరూ అరుస్తూ ఉన్నారు. ఆ పక్షి ఆ వ్యక్తి చెప్పిన విధంగానే ఊరిలో చివరన ఉన్న ఆ మర్రి చెట్టు వద్దకు తీసుకుని వెళ్ళింది. వెంటనే ఆ మర్రి చెట్టు వద్ద పెట్టిన తర్వాత ఆ పక్షి, ఎక్కడా, మీ యొక్క శరీరాలు ఎక్కడ ఉన్నాయి, నాకు చెప్పకపోతే మిమ్మల్ని ఇక్కడే పొడుచు పొడుచు చంపుకు తినేస్తా అని గట్టిగా నవ్వుతుంది ఆ పక్షి. అది విన్న ఆ ఊరి పెద్ద, అయ్యా పక్షిరాజా, మా శరీర భాగాలు ఈ చెట్టు కిందన పాతిపెట్టి ఉన్నాయి. మీరు మీ యొక్క గోళ్ళ సహాయంతో అక్కడ గుజ్జును తవ్వితే మీకు ఖచ్చితంగా దేహాలు రెండు బయటపడతాయి. కావాలంటే ఒక్కసారి ప్రయత్నించి చూడండి అని ఊరి పెద్ద చెప్పాడు. ఊరి పెద్ద చెప్పిన విధంగానే ఆ పక్షి తన కాళ్ళతో అక్కడ 2 గోధులను పెట్టింది. నిజంగానే అక్కడ 2 దేహాలు ఉన్నాయి. కాకపోతే వాళ్ళ దేహాలు మాత్రం ఈ యొక్క ఊరి పెద్దవి, అదే విధంగా ఆ వ్యక్తివి కాకుండా వేరే వాళ్ళ దేహాలు ఉన్నాయి. కాకపోతే ఆ దేహాలకి కూడా శిరస్సులు వేరు చేయబడి ఉన్నాయి. అందువల్ల ఆ పక్షికి ఏమాత్రం అనుమానం రాలేదు. అరే, నిజంగానే మీరు చెప్పిన విధంగానే ఇక్కడ 2 దేహాలు ఉన్నాయి, ఇప్పుడు వీటి రెండిటిని బయటకు తీస్తాను అని ఆ పక్షి ఆ 2 దేహాలను బయటకు తీసింది. వెంటనే వీళ్ళ యొక్క శిరస్సులు 2 వెళ్ళి ఆ యొక్క దేహాలకు అంటుకున్నాయి. ఈ విషయం వీళ్ళకి ఒక రోజు రహస్యంగా ఆ మాంత్రికుడు చెప్పాడు. ఎట్టి సమయంలోనైనా మీ ప్రాణాలకు ముప్పు వాటిల్లితే ఈ దయ్యం ఖచ్చితంగా మీ దేహం నుంచి శిరస్సును వేరు చేస్తుంది. ఆ సమయంలో మీరు బుద్ధిని ఉపయోగించి ఈ మర్రి చెట్టు కింద కొన్ని వేల సంవత్సరాల నుంచి యోగ తపస్సులు చేస్తున్న 2 వ్యక్తుల యొక్క శరీర దేహాలను ఇక్కడ పాతిపెట్టి ఉంచాను. మీ యొక్క శిరస్సు ఖచ్చితంగా ఎక్కడికి చేరుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ శరీర భాగంలో మీ శిరస్సు తటస్థంగా స్థిరపడిపోతుంది. అందువల్ల మీరు తేజోవంతులై ఎన్నో శక్తివంతులు, చాలా శక్తి ప్రసన్నులవుతారు. అందువల్ల మీరే ఆ దయ్యాన్ని పూర్తిగా నాశనం చేసే శక్తి మీకు వస్తుంది అని ఆ మాంత్రికుడు వీళ్ళతో చెప్పాడు. అది గుర్తుకు తెచ్చుకొని వీళ్ళు ఈ పక్షి చేత వీళ్ళు ఖచ్చితంగా అదే విధంగా ఆ పనిని చేయించగలిగారు. వెంటనే వీళ్ళు శిరస్సులు 2 ఆ శరీర భాగానికి అంటుకొనగా వీళ్ళు చాలా శక్తి సంపన్నులుగా మారిపోయారు. అంతేకాదు, వాళ్ళ యొక్క ప్రాణాలు తిరిగి మరలా ఆ దేహంలోకి ప్రవేశించాయి. వారి 2 దేహాలు ఎప్పుడైతే ఆ మర్రి చెట్టు కింద ఆ పవిత్రమైన శరీర భాగాలకు అతుక్కున్నాయో వాళ్ళు 2 చాలా శక్తివంతులయ్యారు. అంతేకాదు, ఆ మౌలిక దయ్యం ఊరి చివరన పడేసిన ఆ మాంత్రికుడి యొక్క శిరస్సు గాల్లో ఎగురుకుంటూ వీళ్ళ ముందుకు ప్రత్యక్షమయ్యింది. వాళ్ళ 2తో ఈ యొక్క మాంత్రికుడి శిరస్సు ఇలా అంటుంది, ఓయి భటులారా, మీరు ఇప్పుడు చాలా శక్తి సంపన్నులైనారు. మీరు నేను చెప్పిన విధంగానే ఆ యొక్క మాయా పక్షి చేత మీరు విజయాన్ని సాధించగలిగారు. ఇక మీ చేతుల్లోనే ఈ మౌలిక దయ్యం యొక్క అంతముంది. మీరు నేను చెప్పిన విధంగా ప్రవర్తించండి. ఈ యొక్క మాయా పక్షి చేత ఒకరు ఆ మౌలిక దయ్యం స్థావరం ఉండే నూతి వద్దకు వెళ్ళండి. మీతో పాటు నా శిరస్సును కూడా ఒక సంచిలో ఉంచి ఆ మౌలిక దయ్యానికి కనిపించకుండా జాగ్రత్త పరచండి. మరొక వ్యక్తి పడమర వైపు అడవిలో ఒక కొండ గృహంలో ఈ యొక్క మౌలిక దయ్యం యొక్క గుండె స్థావరం ఉంటుంది. ఆ గుండెను మీరు చేత్తో తీసుకొని వచ్చి ఊరి నడి మధ్యలో ఒక కత్తి చేత ఆ గుండెను 2 ముక్కలుగా విభజించగలిగితే ఈ మౌలిక దయ్యం పూర్తిగా నాశనం అవుతుంది. అంతేకాదు,
మీరు ఈ చుట్టుపక్కల ఉన్న దెయ్యాలను కూడా ఈ ఊరి నుంచి తరిమి కొట్టచ్చు. కానీ ఒక్క విషయం, ఆ గుండెను తేవాలంటే మొదటగా మీ యొక్క శరీర భాగంలోంచి రక్తాన్ని మొత్తాన్ని ఆ గుండెలోనికి ప్రవేశపెట్టాలి. కొద్ది సమయం పాటు మీరు సజీవంగా లేకుండా మరణిస్తారు. తద్వారా ఆ గుండె వికసించిన తర్వాత ఆ గుండెలోంచి బయటకు వచ్చే కాంతి వల్ల మీరు మరలా తిరిగి పునర్జన్మ పొందుతారు. యథావిధిగా మీరు నేను చెప్పిన విధంగా చేస్తే ఖచ్చితంగా ఈ దయ్యాన్ని ఇక నాశనం చేయగలం. తరువాత నా శరీర భాగాలు ఒక కోడలుగా చేసి అక్కడ నేను చెప్పే మంత్రాన్ని జపిస్తే నా శరీర భాగాలతో పాటు నా శక్తులన్నీ పూర్తిగా నేను నాశనం చేసుకుంటాను. తరువాత ఈ దయ్యాన్ని ఇక బూడిదలా మార్చి నా ఆధీనంలో ఉంచుతాను అని ఆ మాంత్రికుడి యొక్క శిరస్సు వీళ్ళిద్దరితో చెప్పింది. అనుకున్న విధంగానే ఒక వ్యక్తి ఆ మాంత్రికుడి యొక్క శిరస్సును తన శరీరంలో చాటున దాచుకొని ఆ మౌలికా దయ్యం చోటు ఉన్న నూతి వద్దకు వెళ్ళాడు. అదే విధంగా మరొక వ్యక్తి తను మాంత్రికుడు చెప్పిన విధంగానే ఆ పక్షి సహాయంతో ఊరికి పడమర వైపు ఉన్న భయంకరమైన అడవిలోనికి ఎగురుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఊరిలో ప్రజలు కొందరు బయటకు వచ్చి తమలో తాను ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. అరే, ఊరు అంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. కాకపోతే ఊరి పెద్దను అదే విధంగా ఆ వ్యక్తిని ఆ భయంకరమైన ఒక పక్షి వెతుకొని వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరిని ఆ పక్షి చంపిందో ఏమో. మనం ఊరు అంతా జల్లెడు పెట్టి చూద్దాం, ఎక్కడైనా వాళ్ళు మనకి దొరుకుతారేమో. ఆ పక్షి కనుక మనకి కనిపిస్తే చంపేద్దాం అని ఊరిలో ప్రజలందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో ఆ పక్షి మీద ఊరి పెద్ద ఎగురుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అది చూసి ఊరి ప్రజలందరూ, అదిగో ఊరి పెద్ద ఆ పక్షి మీద వెళ్తూ ఉన్నాడు అని గట్టిగా అరవగా ఊరి పెద్ద ప్రజలతో ఇలా అంటున్నాడు, ప్రజలారా, మీరు ఎవరు భయభ్రాంతులు చెందకండి. నేటితో ఆ మౌలికా దయ్యం అంతం ఖాయం. ఖచ్చితంగా నేను ఈ రోజు మౌలికా దయ్యాన్ని సంహరించి మన ఊరికి ఆ మౌలికా దయ్యం నుంచి విముక్తి పొందిస్తాను. ఎవరు బయటకు రాకండి, వెళ్ళిపోండి. ఇంటిలో నేను చెప్పేంత వరకు ఎవరు బయటికి రావద్దు అని ఊరి పెద్ద గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఇది అలా ఉండగా ఆ యొక్క నూతిలోంచి మౌలికా దయ్యం మిమ్మల్ని ఇలా కాదురా, ఒక్కొక్కని ముక్కలుగా నరికి నేను నవ్వులేస్తే తప్ప మీరు ఇలా పునర్జన్మలు ఎత్తుతూనే ఉంటారు. ఇక ఈ మౌలికా దయ్యం ఆగేది లేదు అని గట్టిగా అరుస్తూ నవ్వుతూ ఉంది. అది విన్న ఈ ఊరి వ్యక్తి, ఈ మౌలికా దయ్యమా, నీ యొక్క స్థావరం నేటితో పూర్తిగా నాశనం చేస్తాం. ఈ యొక్క బావిలోనే నిన్ను నేల సమాధి చేసి నిన్ను పూర్తి చేస్తాం. నీ యొక్క రక్త దేహానికి నేటితో పూర్తిగా అంతిమ పాట పాడేస్తా అని ఈ వ్యక్తి గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఆ మౌలికా దయ్యం ఒక్కసారిగా బయటకు వచ్చింది. వెంటనే ఈ వ్యక్తి తన శరీరంలో చాటుగా దాచిన ఆ యొక్క మాంత్రికుడి శిరస్సును బయటకు తీశాడు. వెంటనే ఆ శిరస్సులోంచి కళ్ళ నుంచి ఒక భయంకరమైన మెరుపు ఆ యొక్క మౌలికా దయ్యంపై పడింది. ఆ మౌలికా దయ్యంకి ఒక్కసారిగా నేత్రాలు కనిపించలేదు. వెంటనే ఆ దయ్యం, అరే, నా కళ్ళు కనిపించలేదు. ఓ ఈ కటిల మాంత్రికుడా, నీ యొక్క శక్తితో నా కళ్ళను కనిపించకుండా చేసినందుకు నువ్వు చాలా ఆనందపడుతున్నావు. కానీ నిన్ను నేను ఖచ్చితంగా చంపుకు తినేస్తా. నీతో పాటు సహకరిస్తున్న ఈ ఊరి ప్రజలను కూడా ఖండాలుగా నరికి ముక్కలు చేసి కాకులకి గ్రద్దలకి వేసేస్తా అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఇదిలా ఉండగా అడవి మార్గంలో ప్రయాణిస్తున్న ఆ యొక్క ఊరి పెద్ద ఒక గృహలోనికి వెళ్ళాడు. ఆ గృహలో ఒక కొమ్మ చాటున ఆ యొక్క మౌలికా దయ్యం గుండె అతి వేగంగా కొట్టుకుంటూ కనిపిస్తుంది. అది చూసి ఊరి పెద్ద, అరే, ఈ గుండె
ఖచ్చితంగా మౌలిక దెయ్యిందే. ఇప్పుడు నా శరీరంలో రక్తాన్ని మొత్తాన్ని ఈ గుండెపై పెడతాను అని చెప్పి తన శరీరం చేతని కోసుకొని రక్తాన్ని మొత్తం ఆ గుండె మీద ప్రసరింపచేస్తూ ఉన్నాడు. కొద్ది సమయానికి ఊరి పెద్ద చలనం లేకుండా అలా పడిపోయి ఉన్నాడు. వెంటనే ఈ గుండెలోంచి ఒక్కసారిగా ఒక విచిత్రమైన కాంతి బయటకు వచ్చింది. ఆ కాంతితో ఈ ఊరి పెద్ద తిరిగి మరలా సజీవుడైనాడు. వెంటనే ఆ గుండెని తీసుకొని ఊరి పెద్ద ఆ యొక్క భయంకరమైన పక్షితో ఎగురుకుంటూ ఊరి నడి మధ్యలోనికి వచ్చాడు. ఊరి పెద్ద మాంత్రికుడు చెప్పిన విధంగానే ఆ యొక్క గుండెను తీసుకొని ఊరి నడి మధ్యలో పెట్టి తన చేతిలో ఉన్న కత్తితో 2 ముక్కలుగా నరికాడు. వెంటనే ఈ ఊరి నడి మధ్యలో ఉన్న ఆ మౌలికాదయ్యం శరీర దేహం అంతా 2 ముక్కలుగా చీలిపోయింది. వెంటనే మాంత్రికుడు నేటితో మౌలికాదయ్యం యొక్క పీడ పూర్తిగా విరగడైపోయింది. ఇక ఈ ఊరికి తిరిగి మరలా పునర్జన్మే అని చాలా ఆనందంగా నవ్వుతున్నాడు మాంత్రికుడు శిరస్సు. వెంటనే ఈ యొక్క మాంత్రికుడు వాళ్ళు ఇద్దరికి తన పూర్వదేహాలను ఇచ్చాడు. అంతేకాదు దూరంగా పడి ఉన్న ఈ మాంత్రికుడి యొక్క శరీర భాగాలన్నీ కూడా తన అంతట తాము వచ్చి తన దేహానికి అతుక్కున్నాయి. మాంత్రికుడు ఊరి ప్రజలతో ఇలా అంటున్నాడు, ఈ నూతిని పూడ్చేయండి. ఈ నూతిని పూర్తిగా పూడ్చిన తర్వాత ఈ యొక్క నూతిపై ఒక తులసి మొక్కను ప్రతిష్ఠించండి. ఆ తులసి యొక్క శక్తికి ఈ యొక్క దెయ్యం తిరిగి మరలా పునరావృతం కాకుండా ఈ నూతిలోనే కుళ్ళి కుషించి నాశనం అవుతుంది అని మాంత్రికుడు చెప్పగా ఊరి పెద్ద, అయ్యా నిజంగానే మీరు మాకు ఊరికి చాలా సహాయం చేశారు, మీరు చెప్పిన విధంగానే చేస్తాం అని ఊరి పెద్ద చెప్పాడు. మాంత్రికుడు కానీ ఒక్క విషయం, ఈ యొక్క తులసి మొక్కను ఎప్పుడు ఎండిపోకుండా చూసుకునే జాగ్రత్తగా మీరు ఉండవలను. తులసి మొక్క ఎండిపోయి ఏ మాత్రం మరణించినా ఆ యొక్క శక్తి తిరిగి మరలా తన రూపాన్ని మార్చుకొని బయటకు వచ్చే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా మీ ఊరి ప్రజలందరూ ఈ తులసి మొక్కని కాపాడుకుంటూ రావాలి అని ఆ మాంత్రికుడు ఊరి ప్రజలందరికీ చెప్పాడు. ఆ మాట విన్న ఊరి ప్రజలందరూ చాలా భయంతో ఆ నూతిని కప్పి అక్కడి ఒక పవిత్రమైన తులసి మొక్కను నాటారు. ఆ రోజు నుంచి ఆ మొక్కను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ చాలా ఆనందంగా జీవనం సాగిస్తూ ఉన్నారు.